మేడ్చల్ జిల్లా నాచారం సర్కిల్ హెచ్బీ కాలనీ డివిజన్ మంగాపురం కాలనీలో నెలకొన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీవారి తిరుకళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణాన్ని తిలకించడానికి వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల నిర్వహణ ప్రధాన అర్చకులు యాదగిరి స్వామి మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారి సిహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చలువ పందిళ్లు, మంచినీటి సదుపాయం, ప్రతిరోజు మధ్యాహ్నం, సాయంత్రం అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్, ధర్మకర్తలు, సేవా సమితి భక్తులు, సభ్యులు చాలా బాగా సహకరిస్తున్నారన్నారు. ప్రతి సంవత్సరం శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఎంతో పవిత్రంగా నిర్వహిస్తూ ఉంటామని, ఈ బ్రహ్మోత్సవాలు సంవత్సరానికి ఒకసారి 9 రోజుల పాటు నిర్వహిస్తుంటామని, ఈ బ్రహ్మోత్సవాలు ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, లోక కళ్యాణ ఈ ఉత్సవాలు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమాలలో చుట్టుపక్కల కాలనీల నుండి భక్తులందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని తెలియజేశారు. శ్రీయకాంతాయ కళ్యాణనిధేర్ధేర్ధ్యాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. మన మంగాపురం కాలనీలో పెంచేసినటువంటి శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి యొక్క వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు మాఘ శుద్ధ పాడ్యం నుంచి ప్రారంభం చేసుకుని నవంబర్ వరకు 9 రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతాయి. గత సంవత్సరం మన జగదాచార్యులైనటువంటి శ్రీ 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 తండ్రి చిన్నశ్రీమన్నారాయణ రామానుజీయ స్వామి వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో 50వ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని, అలాగే మహాకుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతం జరుగుతున్నాం. ఈ సంవత్సరం కూడా వారి యొక్క మంగళాశాసనములతోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఆలయ పాలకవర్గ సభ్యులు, అలాగే మన యువగారైనటువంటి శ్రీనివాసరావు గారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం. మొదటి రోజు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురార్పణతోటి కార్యక్రమాన్ని ఆరంభం చేసుకొని తెల్లవారి ధ్వజారోహణంతో మన కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభం చేసుకొని రోజు ఒక ఇష్టి చొప్పున, అలాగే మూర్తిమంత్ర హోమ కార్యక్రమాలను కూడా జరుపుకుంటూ ఉన్నాం. నేడు మనకి 5వ రోజు ఈ సాయంకాలం పూట స్వామివారి యొక్క కళ్యాణ